అభివృద్ధితో పాటు ఆనందం కూడా ముఖ్యమే. ఇది ఏపీ సీఎం చంద్రబాబు కొత్త పాలసీ. స్వర్ణాంధ్ర విజన్ 2047 తో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్న ఏపీ సీఎం P4 తో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నిరంతరం శ్రమించాలన్నారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు గతంలో తాను చెప్పినట్టుగానే విజన్ 2020 అభివృద్ధి ఫలాలు అంతా చూస్తున్నారన్నారు. ఇకపై స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా అడుగులు వేస్తామన్నారు. ఇక ఇదే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు ఆ దిశగానే ప్రణాళికలుంటాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలన్న చంద్రబాబు వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయంతో ముందుకెళ్తామన్నారు. తాను గతంలో చెప్పింది ఇప్పుడు జరిగేది ప్రజలకు వివరించామన్నారు. విజన్ డాక్యుమెంట్ కి దేశంలో తొలిసారి 16 లక్షల వ్యూస్ ఇచ్చారన్నారు చంద్రబాబు. వికసిత్ భారత్ కి కూడా ఈ స్థాయిలో రెస్పాన్స్ రాలేదన్నారు. ఆన్లైన్లో వచ్చిన అభిప్రాయాలని పరిగణలోకి తీసుకున్నామని 10 సూత్రాలతో మళ్లీ విజన్ రూపొందించామన్నారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారటమే లక్ష్యమన్నారు. అథెంటికేటెడ్ విత్ జియో ట్యాగింగ్. ఇవన్నీ ఎందుకు చేశామంటే ఈరోజు నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో, ఒక విజన్తో ఎవ్రీ వ్యక్తి ఆనందంగా ఉండాలి, ఎవ్రీ కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి. అదే వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ. దట్ ఈస్ మై గోల్. 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం లక్ష్యమన్నారు చంద్రబాబు. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. పేదలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇప్పటికే సంపద సృష్టిలో తాము తీసుకొచ్చిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానమైన P3 గేమ్ చేంజర్ గా నిలిచిందన్న చంద్రబాబు రాబోయే రోజుల్లో P4 విధానంతో ప్రజలని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. ఉగాది నుంచి ఈ పాలసీకి శ్రీకారం చుడతామన్నారు బాబు. ఫస్ట్ 12 లక్షల ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేయమన్నాను. P4 పాలసీ మార్చి నుంచి స్టార్ట్ చేద్దామని, ఉగాదికి తెలుగు న్యూ ఇయర్ డేకి ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్. అడాప్షన్ అవన్నీ చేసి అక్కడి నుంచి నేను టాప్ 15% ఆర్ 10%, లోయెస్ట్ 15-20% కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ రావాలంటే కిందవాడి పైకి రావాలి, పైవాడిని కిందికి అయితే ఫలితం ఉండదు. సంపద సృష్టించడంతో పాటు ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ప్రయత్నాలు జరగాలని, లేకపోతే అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం కష్టమవుతుందన్నారు చంద్రబాబు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.